హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు. నమస్కారం. నమస్తే. సో ఈ మధ్య ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఆర్బీఐ క్రెడిట్ పాలసీ అమలు చేసింది December 6th నాడు. సో దీనివల్ల ఏ కంపెనీస్ కి బెనిఫిట్ అవుతుంది, ఆ కంపెనీస్ ఏంటి, ఎందుకు? ఓకే, ఈరోజు 6వ తారీఖు శుక్రవారం ఉదయం 10 గంటలకి ఆర్బీఐ గవర్నర్ గారు అనౌన్స్ చేయడం జరిగింది క్రెడిట్ పాలసీ మీద. అయితే ఈ నగదు నిల్వల నిష్పత్తిని మాత్రం 50 bps తగ్గించడం జరిగింది. ఇది దీంతో ఒక 10 కంపెనీలకి బెనిఫిట్ అవుతుంది అనేది సిఆర్ఆర్ అంటారు అనమాట, క్యాష్ రిజర్వ్ రేషియో. ఇది 50 bps తగ్గించడం జరిగింది, మిగిలినన్ని మామూలుగానే ఉంచడం జరిగింది. అయితే దీంతో ఈ సెంట్రల్ బ్యాంక్ మానిటరీ పాలసీ ఏదైతే ఉందో ఇది 11వసారి అనమాట కంటిన్యూగా ఈ రెపో రేట్ ఏదైతే ఉందో అది 6.5% దగ్గరే ఉంచాలి అనేది అనమాట. దీంతో ఇప్పుడు మనకి ఏదైతే రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం అనేది తగ్గాలి అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. దీంతో ఇప్పుడు ఈ ఆర్బీఐ పాలసీ తోటి ఒక 10 కంపెనీలకి బెనిఫిట్ అవుతుంది అనేది అంటే మార్కెట్ వర్గాలు చెప్తున్నాం. అయితే ఇవన్నీ కూడా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇది ఓన్లీ సూచనప్రాయం మాత్రమే. మళ్ళీ ఎవరైతే ఈ కంపెనీ పేర్లు పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని రాసుకున్నా కానీ అది మనం చెప్పినట్టు కాదు, వాళ్ళు మళ్ళీ చెక్ చేసుకొని కొనుక్కోవాలి. ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ మార్కెట్, పెట్టుబడి ఎవరైతే పెడతారో రిస్క్ కూడా వాళ్ళే తీసుకోవాలి. రైట్. ఫస్ట్ బజాజ్ ఫైనాన్స్ ఇప్పుడు 6,850 రూపాయలు ఉంది బజాజ్ ఫైనాన్స్. అది ఈ ఆర్బీఐ క్రెడిట్ పాలసీ తోటి బెనిఫిట్ అయ్యే దాంట్లో ఒకటి. ఎవరైతే ఈ వీడియో చూస్తారో పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి, రాసుకోవాలి. ఒకటి బజాజ్ ఫైనాన్స్ 6,850 రూపాయలు ఉంది. నెంబర్ 2 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇది పబ్లిక్ సెక్టార్ బ్యాంకు, 58 రూపాయలు 33 పైసలు ఉంది 2. మూడోది ఐసిఐసిఐ బ్యాంకు, ఇది కూడా ప్రైవేట్ బ్యాంకు, 1336 50 పైసల్లో ఉంది. ఇది ఒకటి ఫైనాన్స్ కంపెనీ, ఒకటి పబ్లిక్ సెక్టార్. థర్డ్ వన్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకు. తర్వాత 4th వన్ మ్యాక్రోటెక్ డెవలపర్స్, 1369 రూపాయలు 70 పైసలు ఉంది. ఇప్పుడు మనం ఏవైతే రేట్లు చెప్తున్నామో వీటికి మీరు చేసే టైంకి చూసుకునే టైంకి కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయి. అంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, అలానే ఉండొచ్చు. కాకపోతే ఏ రేంజ్లో ఉన్నాయి అనే ఉద్దేశంతో మనం ధరలు చెప్తున్నాం అంతే తప్ప ఇంతే ఉంటాయా, ఇంతకంటే ఎక్కువ ఉంటాయా, తక్కువ ఉంటాయా అనేది అప్పుడు ఆ టైంలో చూసుకోవాలి. మ్యాక్రోటెక్ డెవలపర్స్ ఇది రియల్ ఎస్టేట్ కంపెనీ. ఓకే. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇది ప్రైవేట్ బ్యాంకు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకు, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకు. ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులో లీడింగ్ బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది పబ్లిక్ సెక్టార్ బ్యాంకు. గవర్నమెంట్ ఏవైతే ఉన్నాయో ఎస్బీఐ ఫస్ట్, ప్రైవేట్ సెక్టార్లోకి వచ్చేటప్పటికి హెచ్డిఎఫ్సి బ్యాంకు ఫస్ట్. ఈ రెండు కూడా బెనిఫిట్ పొందుతాయని చెప్పడం జరిగింది. ఎస్బీఐ వచ్చి 865 రూపాయల 45 పైసలు ఉంది. తర్వాత ఫెడరల్ బ్యాంకు, ఇది అన్ని ఎక్కువ శాతం బ్యాంకులే బెనిఫిట్ పొందుతాయి. ఈ క్రెడిట్ పాలసీ తోటి బెనిఫిట్ పొందిన బ్యాంకులే ఫైనాన్స్ కంపెనీలే. ఎందుకు అంటే వడ్డీ రేట్లు కనుక పెరిగితే ఈ ఫైనాన్స్ కంపెనీలు వడ్డీ రేట్లు పెంచాలి. అప్పుడు ఏమవుతుంది, తీసుకునే వాళ్ళు తగ్గిపోతారు. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు కానీ వడ్డీ రేట్లు యాజ్ తీసుకున్నప్పుడు ఫైనాన్స్ కంపెనీలకి బిజినెస్ అలానే ఉంటుంది. ఇంకా వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు ఏమవుతుంది, బ్యాంకు వాళ్ళు లోన్లు ఎక్కువ ఇవ్వటం, ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు కూడా లోన్లు ఎక్కువ ఇష్యూ చేస్తారు. లోన్లు ఎక్కువ ఎప్పుడైతే లోన్లు తీసుకుంటారో వడ్డీ రేటు తగ్గినప్పుడు, అంటే హౌసింగ్ అనుకోండి, కార్లు అనుకోండి, పర్సనల్ లోన్లు అనుకోండి, లేకపోతే ఏవైతే కొనుక్కోదలుచుకునే వాళ్ళందరూ వడ్డీ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ కొనుక్కుంటారు. వడ్డీ రేటు పెరిగినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఈఎంఐ పెరుగుతుంది, అసలు వడ్డీ అనమాట. అందుకని అది. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ ఉంది, 214 రూపాయలు 97 పైసలు ఉంది, ఇది పబ్లిక్ సెక్టార్ బ్యాంకు. తర్వాత యాక్సిస్ బ్యాంకు, ఇది కూడా ప్రైవేట్ సెక్టార్ బ్యాంకు. తర్వాత ఓబెరాయ్ రియాలిటీ, ఇది రియల్ ఎస్టేట్ కంపెనీ. ఎక్కువ శాతం ఫైనాన్స్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ బ్యాంకులు బెనిఫిట్ పొందుతాయి. రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎందుకు బెనిఫిట్ పొందుతాయంటే వడ్డీ రేట్ ఎప్పుడైతే తక్కువ అవుతో సేల్స్ పెరుగుతాయి వాళ్ళకి. ఇది వాళ్ళ ఫ్లాట్లు అనుకోండి, అపార్ట్మెంట్లు అనుకోండి, అవి సేల్స్ పెరుగుతాయి. ఆ సేల్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా కంపెనీలకు లాభం వస్తుంది. ఓబెరాయ్ రియాలిటీ. తర్వాత వచ్చి ఎస్కార్ట్స్ కుబోటా, ఇది ట్రాక్టర్స్ కంపెనీ. ఈ ఎస్కార్ట్స్ కుబోటా ఏంటిదంటే ట్రాక్టర్స్, అగ్రికల్చర్కి ఎప్పుడైతే ఏదైనా సరే మనం చూడవలసింది ఏం లేదు, సింపుల్గా వడ్డీ రేట్లు తక్కువ ఉన్నాయి, ఏది ఎక్కువ సేల్స్ చేస్తుంది, ఎక్కువ బిజినెస్ ఏది చేస్తుంది, టర్న్ ఓవర్ ఎక్కువ ఏది చేస్తుంది, లాభాలు ఏ కంపెనీకి ఎక్కువ వస్తుంది అనేది కనుక అంటే సెక్టార్ అది చూసుకొని అందులో ఉన్నాయి. ఇప్పుడు మనం పేర్లు చెప్పినంత మాత్రాన్ని కాదు, ఈ కంపెనీలతో పాటు పీర్స్ అని ఉంటాయి, అంటే సేమ్ కాంపిటీటర్స్ ఉంటాయి. ఆ కంపెనీలు ఏవేవి ఎంత లాభాలు వస్తున్నాయి అవి కూడా చూసుకొని చేయాల్సి ఉంటాయి. ఎస్కార్ట్స్ కుబోటా. నెక్స్ట్ ఇవి సింపుల్గా ఇన్ని కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పేర్లు చెప్పినాం
వాటి గురించి ఎవరైతే చేసుకోదలుచుకున్నారో మళ్ళీ వాటికి ఫండమెంటల్స్ చూసుకోవాలి, టెక్నికల్స్ చూసుకోవాలి, మళ్ళీ తర్వాత గ్రాఫ్ చూసుకోవాలి, దానికి ఏదైనా న్యూస్ కానీ ఏదైనా ఉంది అంటే అది కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళు చేసుకోవాలి. ఇదంతా కూడా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉందంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.